పురస్కరించుకుని ఇటు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ విద్యుత్ దీపాలు పూలమాలల అలంకారాలతో అందంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖపట్నంలో శివరాత్రిని పురస్కరించుకొని భక్తులంతా కూడా శివాలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చంద్రమౌళేశ్వర ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం ఈ ప్రాంతానికి అతి పురాతన ఆలయం. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా ఈ శివుడికి అభిషేకం చేస్తే కనుక కోరిన కోరికలు తీరుతాయని ఎంతో విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతీయులంతా కూడా అంటే సింహాచల క్షేత్రంలో ఉన్న ఈ ప్రాంతీయులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు విశేషంగా అభిషేకాలు కూడా చేస్తారు. శివరాత్రి రోజు శివుడికి ఒక్క అభిషేకం చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పేసి భక్తులు భావిస్తారు. మరోవైపు చూస్తే కనుక శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ దీక్ష చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అది ఎంతో విశేషమైనది కూడా శివపురాణం చెప్పబడుతుంది. ఎందుకనంటే ఒక్క శివరాత్రి రోజు ఒక జాగారం ఒక ఉపవాసం చేస్తే కనుక 365 రోజులు కూడా చేసిన పుణ్యఫలం వస్తుంది. అందుకని చెప్పి ప్రత్యేకంగా శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ హర హర మహాదేవ అంటూ భక్తులంతా కూడా ఎంతో విశేషంగా ఇక్కడికి వచ్చి పూజలు అవి కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఈ ఆలయానికి విశేషంగా అంటే మొదటి ఆలయంగా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు అవి కూడా చేస్తారు. స్వామి, శివరాత్రి రోజు ఉపవాసం చేసిన జాగరణ చేసినా కూడా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది, పాప పరిహారణ జరుగుతుంది అని చెప్పేసి శివపురాణం చెప్తూ ఉంది. ఈ విధంగా ప్రతి ఏటా కూడా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, శివరాత్రి రోజు యొక్క ప్రత్యేకత? ఓం నమ శివాయ. గోపాలపట్నం పార్వతీ చంద్రవంశక దేవస్థానం అండి అది. ఈ దేవాలయంలో స్వామివారికి మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి శివదీక్షలు చేస్తారు. ఇక్కడ శివదీక్షలు చేసి శ్రీశైలము లేక కాశీ అటువంటి ఈ శివరాత్రి పర్వదిన స్వామివారి ప్రతి నిత్యము కూడా ఎక్కువగా ఉంటే ప్రాతకాలమనే స్వామివారికి రోజు ఏకవార రుద్రాభిషేకం జరుగుతూ ఉంటాయి. స్వాములతోని రుద్రాభిషేకం అయిన తర్వాత అనంతరం ప్రసాద విస్తరణ జరుగుతుంది. అయిన తర్వాత స్వాములు దీక్ష అయిన తర్వాత 41 రోజు లేక 11 రోజులు లేదా 21 అర్ధమండల దీక్ష, మండల దీక్ష, ఏకాదశ దీక్ష అంటే 11 రుద్రులు. మనకేమిటంటే మా స్వామివారు ఎప్పుడు కూడా 11 రుద్రులు అండి, 11 మంది రుద్రులు. అటువంటి ఏకాదశ రుద్ర దీక్ష తీసుకొని 11 రోజులు అభిషేకం అయిన అనంతరము స్వామివారికి దీక్ష అయిన తర్వాత ఈ యొక్క మాలలు ధరించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణమైన తర్వాత స్వామివారి యొక్క మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలము. ఈ స్వామివారికి అండి ఇక్కడ శివరాత్రి అంటే లింగము ఉద్భవించినటువంటి సమయం ఇది. ఆయన రమ్మనండి, మీరు రమ్మది కదాండి. అటువంటి లింగం ఉద్భవించినటువంటి సమయం అండి ఇది. ఈ లింగము ఉద్భవించింది అంటే శివరాత్రి అనగా అందరికీ కూడా కోటి జన్మాల పుణ్యబలము. అయితే ఈ శివరాత్రి అనేటువంటి లింగం ఉద్భవించిన లింగం ఎలాగ ఉద్భవించిందయ్యా అనుకొచ్చిన స్వామివారు ఎప్పుడు కూడా జ్యోతిస్వరూపుడు. ఒక జ్యోతి, ఒక రూపం అనేటువంటిది లేదు పరమేశ్వరుడికి. ఏ దేవతకి కూడా ఒక రూపం అనేటువంటిది లేదు. అటువంటి రూపంలో స్వామివారికి జ్యోతిస్వరూపం అంటే ప్రత్యేకంగా శివరాత్రి రోజు బిల్వపత్ర అర్చన జరుగుతుంది, రుద్రాభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా శివుడు లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా అభిషేకాలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే శివరాత్రి రోజు ఒక్క పూజ చేస్తే చాలు, హరినామ స్మరణ అంటే శివనామ స్మరణ హరహర మహాదేవ అంటూ కూడా పూజ చేస్తారు. ఒక్క ఓం నమ శివాయ అన్న మంత్రంతోనే శివుడు ప్రసన్నం అవుతాడని అంటారు. ఏంటి అదే చెబుతున్నాను. అయితే స్వామివారు లింగముగా ఉద్భవించిన సమయం అనేది అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఒక దినమున బ్రహ్మ విష్ణువు కూడా నాది ఆధిపత్యం అనుకుని వాదోపవాదాలు వేసుకుంటారట. అటువంటి సమయంలో స్వామివారికి లింగరూపంగా ఉద్భవించాలి స్వామివారు. దేనికయ్యా, బ్రహ్మని అదో మీదకి వెళ్ళమన్నాడు, ఆకాశం ఊర్ధ్వలోకానికి వెళ్ళినాడు. విష్ణుమూర్తిని అధోలోకం అంటే భూలోకంలోకి వెళ్ళమన్నాడు. భూలోకంలో వెళ్ళి చూసిన తర్వాత విష్ణుమూర్తికి ఎక్కడ మొదలైంది లింగము అనేటువంటి తెలియలేదు. కానీ మీదకి బ్రహ్మగారు మాత్రం వెళ్ళారు. బ్రహ్మగారు వెళ్ళి మీదకి వెళ్తున్న సమయంలో అక్కడ ఏమీ ఆయనకి కనిపించలేదు. కిందకి దిగిపోతుందంటే వెళ్తే మార్గంలో మీద నుంచి ఒక గోమాత, ఒక పుష్పము దిగుతున్నాయి, సంపింగ పుష్పము దిగుతుంటే వాళ్ళని అడిగాడు, ఏమిటయ్యా ఈ స్వామివారికి అంతం ఎక్కడ చూశారు లింగం అని అడిగాడు. ఆయన అడిగితే ఎవరూ చెప్పలేదు, మాకేం కనిపించలేదు, అందుకే మేము దిగిపోతున్నాము అని వాళ్ళు చెప్పారు. అయితే పరమేశ్వరుడు
ఈ లింగ రూపంగా అవుతుంది కారణం ఏమిటంటే వీళ్ళిద్దరుగా అహం అరచాలి, బ్రహ్మకి విష్ణుమూర్తి నాది గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ గురించి ఈ లింగ రూపంగా అవతరించాలి. స్వామి వారికి జన్మదినం అంటారు మహాశివరాత్రి. ఈ ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శివరాత్రి రోజు భక్తులందరూ కూడా శివాలయాలకు చేరుకొని విశేషంగా పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక్క శివనామ స్మరణతోనే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అన్నది మనకి తెలుస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా శివాలయాలకి శివరాత్రి రోజు ప్రత్యేకంగా వచ్చి పూజలు చేసి ఈ రోజు ఉపవాస జాగరణ దీక్షలు చేస్తారు. మీరు చెప్పండి, కొన్ని ఏళ్ల తరబడి మీరు ప్రతిరోజు శివరాత్రి రోజు శివాలయంకి వస్తారు, అంటే వస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉపవాస దీక్షలు కూడా చేస్తారు కదా. ఈ రోజు ఈ శివాలయం ఉండి 2013 నూతన నిర్మాణం చేయబడింది. ఈ శివాలయంలో ఉన్న గొప్పతనం మీరనేది శివరాత్రి ఒక్కరోజే కదండి, ఇదే వాళ్ళు ప్రతి సోమవారం కూడా ఉంటారు. నిత్యం ఈ దేవుడి దగ్గరకు వస్తారు. ఈ దేవుడి దగ్గరది ఒక అనుభవం ఉంటుందండి. ఎవరొచ్చే మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఒక ఎగ్జామినేషన్స్కి వెళ్ళిన పిల్లలు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక విదేశాలు వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా స్వామి భక్తులు ఇప్పుడు మీరు చూశారు మన శివరాత్రికి వెళ్ళే కాశీ జ్యోతిర్లింగాలకు వెళ్ళే వారు కూడా ఇప్పుడు మీరు చూసారు. ఇక్కడి నుంచి మన ఇక్కడ మీకు పూర్తిగా మన కార్తీక మాసంలో అయితే కొన్ని వేల మంది భక్తులు ఇక్కడి నుంచి పట్టుకొని ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణతో భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో మొత్తం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విరాజిల్లుతుంది. ఎటు చూసినా కూడా శివనామ స్మరణ పూజలు అభిషేకాలు హరహర మహాదేవ శంభో శంకర అన్న మాట మాత్రమే వినిపిస్తుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా పరవశంతో భక్తులందరూ కూడా శివుడికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వాటర్ స్టూడియో రైట్ అనురాధ.